క్షమించాలమ్మా, కొంచెం గొంతు రాసుకుపోయింది. ఇప్పటికీ 24 మీటింగ్లు అయినాయి వరుసగా. ఒక్క నిమిషం ఆగబా. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, విశాఖపట్నం నార్త్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 9 రోజులుగా నేను చూశాను, ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలతో జగన్ గత 4 సంవత్సరాలు 10 నెలలు ఒక ఆట ఆడాడు. ఇంకే 2 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ ని ఒక ఫుట్బాల్ లాగా ఆడుకోబోతున్నారని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా. పౌరుషాల పోరాటాల గడ్డ మన ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నాన్ని అంటారు. పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే పట్టణం విశాఖపట్నం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్ గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. మహిళలందరూ ఒకసారి ఆలోచించాలమ్మా. గంజాయి కేవలం విశాఖపట్నం కాదు తల్లి, నా సొంత జిల్లా చిత్తూరులో కూడా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఒకటే, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అక్కడ పండించి డిస్ట్రిబ్యూషన్, సప్లై, అమ్మకాల దగ్గర నుంచి వైకాపా కార్యకర్తలు పెట్టి ఒక తరాన్ని, అంటే మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 2 నెలలు ఓపిక పట్టండి తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. అలాంటి వాళ్ళని చెతక కొట్టి అసలు గంజాయి లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం. అంతెందుకు, పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి తల్లి. వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు తల్లి. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం భూమి. జగన్ పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు తల్లి. అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తలు, నాయకులు మేం సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు. అక్కడ ఏకంగా సభ తుస్మనింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు, వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూశాం. ఒక ముఖ్యమంత్రి సభకి వెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు, కానీ ఈ ముఖ్యమంత్రి సభకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు తల్లి. గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని 100 సార్లు పలికాడు ఈ జగన్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కళలో వస్తున్నాడు. పాపం భారీ డైలాగులు కూడా కొట్టాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడాడు. సైకిల్, గ్లాసు విలువ పెత్తందారికి అర్థమవుతుంది తల్లి, పెత్తందారికి అర్థమవుదు. సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం. సైకిల్ అనేది సామాన్యుడు చైతన్య రథం. గ్లాసు, సామాన్యుడు గ్లాసులో టీ తాగుతాడు. బహుశా జగన్ వెండి గ్లాసులో తాగుతున్నాడా, బంగారు గ్లాసులో తాగుతున్నాడు, నాకు అర్థం అవట్లేదు. ఈరోజు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి తల్లి. ఇరిగిపోయిన ఫ్యాన్ ఏం చేస్తాం తల్లి, పీకి చెత్తపొడిలో పడేస్తాం తల్లి. గత 5 ఏళ్లుగా ఫ్యాన్ ఎలా ఉపయోగపడిందో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి.
రైతుల ఆత్మహత్యలు చేసుకునే దానికి ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి. ఈ రోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంటుంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువకులు ఆత్మహత్యలు చేసుకునే దానికి ఆ ఫ్యాన్ మనకు వచ్చింది తల్లి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. పిల్లలు కలలు కన్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని ట్రైనింగ్ పంపించారు. ఒక తల్లి నన్ను చిత్తూరు జిల్లాలో కలిసింది. ఆ తల్లి చెప్పింది, 2 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నా అబ్బాయిని ట్రైనింగ్ పంపించడానికి. కానిస్టేబుల్ పోస్ట్ ట్రైనింగ్ కోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ జగన్ పోస్టులు విడుదల చేయలేదు, నువ్వన్నా చేయి బాబు అని నన్ను అడిగింది. అలా అనేక మంది నిరుద్యోగ యువకులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేదానికి పనికొస్తుంది ఆ ఫ్యాన్ తల్లి. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకొస్తా అన్నాడు. ఉన్న ఇసుక విధానాన్ని చంపేశాడు. ఆనాడు పనులు దొరక్క వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయారు తల్లి. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1,000 రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకు పెరిగిపోయింది తల్లి. పనులు దొరకట్లేదు పాపం భవన నిర్మాణ కార్మికులకి. ఒక ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులుగా మీరు చూస్తే ఒక తాపీ మేస్త్రి, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, చివరికి పంతులు గారు కూడా పనులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా తల్లి ఇట్లా చెప్పుకుంటా పోతే చేనేత కార్మికులు, చిన్న ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు కూడా అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలన వల్ల 35,000 మంది అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయారు గత 5 సంవత్సరాల్లో. అందుకే తల్లి ఆ ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి ఆ ఫ్యాన్ ని చెత్తబుట్లో పడాల్సిన సమయం 2 నెలల్లో వస్తుందని సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు కొట్టాడు తల్లి జగన్. నేను 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందర నేను సెల్ఫీ దిగా. ఆనాడే ఛాలెంజ్ చేసిరా, డే టు టైం మీరు ఫిక్స్ చేయండి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని జగన్ అడిగా. అక్కడ నుంచి సౌండ్ రాలా. నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో చాలా వింత. మంచి ఎండలు తల్లి, మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది. అంటే సన్లైట్ బాగుండే. ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు, టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని, అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా, లేదంటే చిప్పు దుబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ కార్యకర్తలు. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అంటే స్క్రిప్ట్ ఎవడో రాస్తే ఏ సందర్భంలో రాశాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయమంటున్నాడు. ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి. జగన్ నవరత్నాలని ఎన్నికల ముందల మాయ మాటలు చెప్పి ఇప్పుడు నవమోసాలు చేశాడు తల్లి. ఆ నవమోసాలు మీకు ఒక్కసారి గుర్తు చేయాలని నేను అనుకుంటున్నా. మొదటి మోసం, జల యజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ఓట్లు అడుగుతా అన్నది తల్లి. ఇప్పుడు ఏకంగా భూమ్ దుకాణాలు ఆయనే తెరిచాడు తల్లి. ప్రభుత్వ దుకాణాలు తల్లి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు తల్లి. ఊరూరు కాదు కదా, వీధి వీధి ఈ రోజు మద్యం అమ్మకాలు చేస్తున్నారు తల్లి. మద్యంకి బానిసలుగా తయారు చేస్తున్నాడు తల్లి సమాజాన్ని. ఆ కల్తీ మద్యం వల్ల లక్షలాది మంది ఈరోజు చనిపోయారు తల్లి. పురుగు మందు కన్నా దారుణమైన మద్యం ఈ రోజు ఆయనే తయారు చేస్తాడు, బాటిల్లో ఆయనే నిమ్ముతాడు, ఆయనే అమ్ముతాడు తల్లి. పాపం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి టార్గెట్లు తల్లి. రోజుకి 1,00,000 రూపాయలు షాప్కి అమ్మపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయంట. ఇంకా వాళ్ళు స్వయంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి రా డిస్కౌంట్ ఇస్తే, ఇదిగో ఈ బాటిల్ బాగుంది, ఆ బాటిల్ బాగుంది, కొత్తగా స్పెషల్ స్టేటస్ అన్న బాటిల్ తీసుకొచ్చాం,
అది తాగి సావండ్రా బాబు అని ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు. ఇది రెండో మోసం. మూడో మోసం, ఆనాడు ఏమన్నారు తల్లి, 1000 రూపాయల కన్నా ఎక్కువ చెల్లించాల్సిన జబ్బు ఏమైనా ఉంటే అది ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేస్తా అన్నాడు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఆసుపత్రులకి దాదాపు 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు తల్లి. వాళ్ళు ఇంకా మేమేమీ చేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి అన్నాడు. ఇప్పుడు అది ఇవ్వట్లేదు. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నాడు తల్లి. 30 లక్షల ఇల్లు ఇక్కడ అడుగుతున్నా, మీకు ఒక్క ఇల్లన్నా అందిందా? కనీసం 3000 ఇల్లు కట్టలేడు తల్లి, 3000 కట్టలేదు. ఇంకా ఆరో మోసంకి వస్తున్నా తల్లి, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి? ఇచ్చినాడా పెన్షన్? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయూత పేరుతో 10 రూపాయలు ఇస్తాడు తల్లి, 100 రూపాయలతో బెత్తాడు తల్లి. పాపం ఆటో డ్రైవర్లు అందరూ గొడవ, అడిచే 15,000 రూపాయలు మాకు వద్దురా బాబు, ఆ ఫైనల్ తగ్గించమనండి, ఆ పెట్రోల్ డీజిల్ తగ్గించమనండి, వాళ్ళు గొడవ. అక్కడ ఒక మోసం. ఇంకా ఎనిమిదో మోసం, ఫీ రీయింబర్స్మెంట్. విద్యా దీవెన వసతి దీవెన అని ఒక పనికిమాల కార్యక్రమం చేస్తున్నాడు. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా, మార్క్ లిస్ట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా. ఆ ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఒక పెద్ద మోసం. 2 నెలల ఓపిక పట్టు తల్లి, పాత ఫీ రీయింబర్స్మెంట్ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు మీ పిల్లలు చదివించడానికి పంపించాలి, అది ఒక్కటే మీ బాధ్యత. వాళ్ళు సరి చదవకపోతే 2 పీకండి, అది ఒకటే మీకు బాధ్యత. ఆ ఫీ రీయింబర్స్మెంట్ మొత్తం చూసుకునే బాధ్యత మాది. హాల్ టికెట్కి ₹1 చెల్లించాల్సిన అవసరం ఉండదు. మార్క్ లిస్ట్ కోసం ₹1 చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం చెప్పాలి కదా. 9వ మోసం, రైతులకి 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తానడు తల్లి. ఈ రోజు కనీసం 4 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ సభాముఖంగా జగన్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు చేసిన నవ మోసాలపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా.